గారు పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి నియోజకవర్గం వారిని మన కళారథాలతో మీ సపోర్ట్లతో సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీద అలాగే మన సభా అధ్యక్షులు శ్రీ కాటపల్లి వీరస్వామి గారు అధ్యక్షులుగా వారు వేదికను అలంకరించాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం. కుంట్లూరు ఎక్స్ప్రెస్ సర్పంచ్ జగన్నాథ్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన తెలంగాణ జాతీయ చేస్తున్నాం. కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ చౌక కొండయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర సంఘం కోశాధికారి కాటపల్లి రవికుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర సంఘం కార్యదర్శి కడం జంగయ్య గారు వేదికపైకి రావాలి. ఈ కార్యక్రమానికి వీరభద్రవరం చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శుభ శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా మీ టీమ్స్ అందరూ కూడా సిద్ధం చేసుకోండి. ఈ కార్యక్రమం మన ఈరోజు ముఖ్య అతిథి శ్రీ ఈటలన్నని సన్మానించుకుంటూ వారికి మన కేంద్ర కమిటీ కోశాధికారి కాటపల్లి రవి గారు వారిని సన్మానిస్తారు. వెల్కమ్. జాతీయ కమిటీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి కేల్దేశ్ గారు జాతీయ అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వర్ గారికి పూల మొక్క ఇచ్చి వారిని గౌరవించాల్సింది. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ కాటపల్లి బాలరాజు గారు కేంద్ర కమిటీ అధ్యక్షులు కాటపల్లి వీరస్వామి గారికి పూల మొక్క ఇచ్చి వారిని చిన్న పర్మిషన్. కుంట్లూరు మాజీ సర్పంచ్ జగన్నాథన్న గారికి షాలతో సన్మానించాల్సింది ఉంటుంది. ఈరోజు తెలంగాణ వీరభద్ర వీరముష్టి కేంద్ర సంఘం 50 సంవత్సరాల ఉత్సవాల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఫైనల్ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి రాజేంద్ర గారన్న గారు, మీ అందరు తెలుసు అన్నని నారాయణ గారు అన్న సీనియర్ మోస్ట్ మా నాయకుడు మాజీ ముఖ్య సలహాదారు అన్నగారు వేదికపై రావాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అన్న లక్ష్మారెడ్డి అన్న గారు, ఈ బద్దం లక్ష్మారెడ్డి అన్న గారు ఈ 2 గ్రౌండ్లు అన్న కూడా మాకు అనుకున్నంత సమయంలోనే మేము ఎట్లా చెప్తే అలాగా నాకు అన్న కూడా సహకరించడం జరిగింది. మా విషయం గురించి మా గురించి కూడా మా కమిటీ గురించి కూడా మనకు తెలిసింది. దాని విషయాన్ని కూడా మీరు కనుక్కోవచ్చు అని అన్న వారం రోజులు మేము ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా ఉంటున్నాము, మా కార్యక్రమాలు ఎట్లా నడుస్తున్నాయి అన్న కూడా బాగా అర్థమైపోయింది. అయితే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్నగారికి మరి వేదిక అయినటువంటి పెద్దలు మాజీ సర్పంచ్ ఇక్కడ ఉన్న మా జాతీయ అధ్యక్షులు రాజేశ్వర కేంద్ర సంఘం కోశాధికారి మన జనరల్ సెక్రటరీ గారు, మిగతా వేదిక ఉన్నట్టు వివిధ సంఘాల నుంచి వచ్చేటువంటి కార్యవర్గ సభ్యులు,
నాయకులు, మహిళలు ముఖ్యంగా ఈరోజు మేము మా సంఘానికి కార్యక్రమం కాకుండా మరి మేము మీకున్నామన్నట్టు ఈరోజు మహిళలు కూడా ముఖ్య పెద్ద ఎత్తున ఎక్కడి నుంచో మా ఊరు అవతల 20 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో జయప్రదం చేసి అన్నకు మీరు సన్మానం చేసినందుకు మీకు మరోసారి మహిళలందరికీ పేరు ధన్యవాదాలు. వాస్తవం చెప్పాలంటే కనీసం మనకు ఈటెల రాజేంద్ర గారు అన్నగారు మనకు 20 సంవత్సరాల నుంచి మనకు పరిచయం అన్న. ఎప్పుడైతే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మా కులమే కాదు యావత్ సంచార జాతర అన్న కూడా అన్నకు చాలా గౌరవం. వాళ్ళ ప్రభుత్వం రాకముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మనము రవీంద్రబాద్లో ఎంబీసీ సంక్షేమ సంఘం నుంచి ఒక ప్రోగ్రాం పెడితే సర్పంచ్ సన్మాన్కు మనకు ఉన్నటువంటి తెలంగాణ యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన సర్పంచ్ ఒక్కరే ఉండి కోనాయిపల్లి కృషి అని చెప్పి సర్పంచ్ ఒక్కరిని తీసుకొచ్చి రవీంద్రబాద్లో సన్మాన్ చేపిస్తే అన్న ఎంతో సంతోషపడ్డాడు. మీ కులంలో ఒక్కరే ఉన్నారా, ఎవరు లేరా అంటే చాలా బాధ అనుకో. మనకైతే సంతోషం, అన్నకైతే బాధ. ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా మీరు ఇంత జనాగుండి మీరు ఒక్కరే ఉన్నారంటే ఉన్నారు అని చెప్పి ఆ రోజు కూడా మనం ఒక సర్పంచ్ సన్మానం చేసుకోవడం జరిగింది. ఆ మాదిరిగా అన్న ఈటెల అన్న కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ రోజైనా కూడా ఒక్కరిని కూడా చిన్న చూపు చూడలేదు. ఇవాళ మేము సెక్రటరీ పోయినామంటే మాకు అందరికీ ఆదరించి కుర్చీలు వేసి కూర్చోబెట్టి పలకరించి మాట్లాడేవాళ్ళు. మీరు నాకు కావాలి, మీ చిన్న కులాలు నాకు ఉండాలి, మీ చిన్న గరీబులంతా నాకు తోడు ఉండాలి, నేను మీ వాడిని అని చెప్పి చెప్పేవారు. ఎప్పుడు గొప్పదని చెప్పుకోలేదు, ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. ఏ పదవి ఇచ్చినా కూడా అంత పెద్ద హోదాలో కూడా నిజంగా చెప్పాలంటే మనకు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అన్న రెండో వ్యక్తి ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి మనకు ఎంతో సంతోషం. ఆ మాదిరిగానే అన్నని మనం గౌరవించుకుంటూ వస్తూ మన ప్రోగ్రాం ఏం చెప్పినా కూడా నేను వస్తున్నా వీరస్వామి, మీ రాజకీయ వ్యక్తులు కార్యక్రమం ఎట్లుంది, మీ సభ్యులు ఎట్లుంటే అంతా బాగున్నారని చెప్పి చెప్పడము. దానికి అన్న కూడా మనకి చెప్పడం. మనం తర్వాత ఎప్పుడైతే ఈ సెక్రటరీ పోయి మనం అన్నని కలిసినామో సంచార జాతి తర్వాత మీకు ఏం కావాలన్నా నేను ఉన్నా అని చెప్పి మన అందరినీ చిన్న కులాలందరినీ తీసుకుపోయి సెక్రటరీ హాల్లో కూర్చొని పెట్టి మాట్లాడేవాడు. అప్పుడు మా సమస్యలని విని మనకు అప్పుడు ఏం చేశాడంటే ఎంబీసీ కార్పొరేషన్ ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సంచార జాతర 35 కులాలు వారికి అన్న ఉన్నప్పుడే అన్న ఆధ్వర్యంలోనే మనకు ఓ సంచార జాతర సంఘం కార్పొరేషన్ చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఎవరైతే బీసీ కులాలకు అందరికీ ఎకరాల భూమి ఇస్తారో మరి మనం ఏమంటారంటే కులాలు చిన్నగా ఉన్నాయి, జనాభా తక్కువ ఉంది, మరి మీకు ఎవరు ఎట్లా ఇస్తారని చెప్పి ఉద్దేశంతో ఆనాడే ఈ జాతిలో పుట్టిన బిడ్డలు మా ప్రజలు బాగుపడాలి, మా సమస్యలు పరిష్కారం కావాలంటే మాకు సంఘం ఉండాలని చెప్పి ఆలోచన చేసి 50 ఏళ్ళ క్రితం పెట్టిన సంఘం ఈ నేను మీతో పరిచయం ఏర్పడి పరిచయం కుటుంబ సభ్యులుగా మార్చి 20 ఏళ్ళు అవుతుండొచ్చు. 20 ఏళ్ళ నుంచి మీతో పాటు నేను నడుస్తున్నాను. ఆ 50 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశాను. నేను కూడా క్రికెట్ టోర్నమెంట్ యువకులు మాత్రమే వస్తారు కూడా, కానీ మహిళలు కూడా పాల్గొంటారని చెప్పి ఆ రాజకీయాలకు పెద్ద మనుషులు పాల్గొంటారని ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ పట్టుదల, ఈ కమిట్మెంట్ ప్రతి నిత్యం టెన్షన్లో కూడా పనిచేసుకోగలిగి రెక్కాడితే కానీ డొక్కడితే రాము ఎక్కువ ఉన్నారు. అందరు రాజకీయాలు అంటూ లేదు ఇక్కడ. అయినా ఇక్కడికి వచ్చి సంఘీభావం చెప్పడం, మా సంఘాన్ని గౌరవించుకోవడం,
స్ఫూర్తినివ్వడం, రాబోయే కాలంలో మా జాతి మరింత ఎదగాలనే పట్టుదలకు జోహార్లు. ఇప్పటిదాకా మా రాయన కూడా పరిచయం చేస్తున్నాను. నేను ఎస్బీఐలో పనిచేస్తానా, ఇంకా మా టీం అని చెప్పి పరిచయం చేస్తున్నప్పుడు అందరికన్నా ఏదో రకంగా ఉద్యోగం చేస్తుండే ఐటీ కంపెనీలో కావచ్చు, లేదా ఇతర దాంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు తప్ప మట్టి గుంటే చాలా తక్కువ మంది కాదు. చీరాల పిల్లలు కూడా పరిచయం. ఈ కార్యక్రమంలో మీతో పాటుగా మా గౌరవ కార్పొరేటర్ వచ్చిండు జీవరెడ్డి గారు, మాజీ సర్పంచ్ జగన్ వచ్చిండు, మా ఈ గ్రౌండ్ ఇచ్చిన మా లక్ష్మణరెడ్డి సార్ వచ్చిండు, పెద్దలు కొండన్న, రవికుమార్, జంగన్న, విఠల్, శ్రీహరి, విజయ్, పేరు శ్రీనివాస్ గారు, నరహరన్న, యాదన్న, అందరికీ పేరు పేరున నమస్కారం. నాతో వీరసామన్న మా రాజేశ్వరన్న పరిచయం అయినప్పుడు నేనన్నా మీ మీటింగ్ అక్కడిక్కడ పెట్టాలి, మీ మీటింగ్ అసెంబ్లీలో పెడతా అని చెప్పిన. నేను మంత్రి అయినప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు పెద్ద చాంబర్ మీద తెచ్చి పెద్ద చాంబర్ మీటింగ్ పెట్టుకుని చాంబర్ అయితే జమైన తెలంగాణ ఉద్యమంలో ఎంత పరిచయం కాబట్టి చాలామంది తెలియని ఒక గొప్ప విషయం ఉన్నది. గొప్ప విషయం ఏంటంటే చిన్న కులాలు కూడా మేము కులపరంగా చిన్న వాళ్ళమే కావచ్చు దాకా, కానీ మాకు కూడా తెలంగాణ కావాలి బిడ్డ అన్నాడు. మాకు ఏ కులానికి ఆ కులం మేము వెనక పడద్దు, మేము ముందుండాలని చెప్పి ఎవరికి వాళ్ళే డిజైన్ చేసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. నేను ఒకసారి ఇంత సంగతి చెప్తా, మనం సంగంగా కాదు. ఒకసారి ఖాళీ సీసాలు ఏరుకునేటున్నా, చెత్త కుప్పల మీద పేపర్లు ప్లాస్టిక్ పేపర్లు ఏరుకుంటున్నాం. వాళ్ళు కూడా నాయకు వచ్చారు. సరే మేము పేదవాళ్ళం కావచ్చు కాక, మేము చెత్త కుప్పల మీద ప్లాస్టిక్ పేపర్లు ఏరుకోవచ్చు కాక, ఖాళీ సీసాలు అమ్ముకొని బతికితున్నాం కావచ్చు కాక, కానీ మాకు కూడా ఒక జేఏసీ పెట్టుకుంటామని చెప్పి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా ఒక జేఏసీ పెట్టుకొని పాల్గొని చెప్పి నా కళ్ళాలు చూసాను. కాబట్టి అంటే 14 సంవత్సరాలు కులానికి చిన్న వాళ్ళైనా, డబ్బుకు చిన్న వాళ్ళైనా, మనసుకు మేము పెద్దవాళ్ళం, చైతన్యానికి మేము పెద్దవాళ్ళం, పోరాటానికి మేము పెద్దవాళ్ళం అని చెప్పి సంఘీభావం చెప్పిన చరిత్ర నేను కళ్ళాలు చూసిన వాళ్ళు. కాబట్టి మంత్రి కాగానే అందరినీ పిలుచుకునేది, మేమే భోజనాలు తెచ్చుకునేది, తినేది. ఇంత బాధ అనిపించే అంశం అంటే ఈ గడ్డ మీద ఎవరన్నా స్కూల్ పోవాలంటే పిల్లగాడి పేరు రాస్తారు, తండ్రి పేరు రాయాలి, నీ కులం ఏందో రాయాలి, నీ మతం ఏందో రాయాలి, నువ్వు ఇండియన్ అని రాయాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అనేక కులాలకు కులం లేదు, కులపరంగా గుర్తింపు లేదు. పాపం వాళ్ళ ఒరిజినల్ కులపరంగా గుర్తింపు లేకపోతే, సర్టిఫికేట్ ఇచ్చేటువంటి వ్యవస్థ లేకపోతే, ఏ కులం అయితే తెలుసో ఆ కులంలో సర్టిఫికేట్ తెచ్చుకొని చదువుకుంటా ఉన్నారు తప్ప సొంత కులంలో సర్టిఫికేట్ తెచ్చుకొని చదువుకోవడం కాదు. ఆశ్చర్యం వేసింది. ఏంది ఇంత అధ్వానం ఉంటుందంటే గిట్టి ఉండదు. ఎవరికి చెప్పినా కూడా నిజంగా సాగుతారు. దాదాపు 35 నుంచి 40 కులాలకు కులపరమైన సర్టిఫికేట్ కూడా లేవు. అప్పుడు మేము ఆలోచన చేసి మొట్టమొదటిగా వాళ్ళకు కుల సర్టిఫికేట్ ఇప్పించే పని మొదలుపెట్టాం. అందరి కుల సర్టిఫికేట్ అయితే ఇప్పించగలం. ఫస్ట్ అందరికీ మేము ఈ చిన్న కులాలలో చదువుకునే పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాలంటే వాళ్ళకు ఎంట్రన్స్ రాయాలి. ఎంట్రన్స్ రాస్తే సీట్ రావు. సంచార జాతులకు సంబంధించిన పిల్లలు వాళ్ళకు ఎంట్రన్స్ ఎప్పుడు ఉన్నదో తెలియదు, ఏం సిలబస్ ఉండదో తెలియదు, ఎగ్జామ్ ఏమి రాయాలో తెలియదు, అసలు వాళ్ళ నాన్నకి చదువు రాదు, తల్లికి చదువు రాదు. ఈ పిల్లలకి ఎట్లా అని చెప్పి ఆలోచన చేసి మేము అప్పుడు నాకు తెలిసి ఈ సంచార జాతులలో ఉన్న పిల్లలు ఎక్కడ ఎంట్రన్స్ రాయకుండా
ఎగ్జామ్ అటెండ్ చేసి అక్కడ లేకుండా డైరెక్ట్ 4,000 మంది 5,000 మంది గ్రాండ్గా బ్లాక్ చెక్ ఇచ్చినాం. ఇవాళ 250 రెసిడెన్షియల్ స్కూల్ వస్తే ఈ పిల్లలకి ఎక్కడ అగ్ని ఎక్కడ చదివించే కష్టపడుకొని కల్పించింది. ఇవాళ ఆవులు చెప్తున్నట్టుగా ఇలా 10 ఎకరాల భూమి 10 కోట్ల రూపాయలు ఉత్తగా రాలేదు. ఇవాళ మనకు హైదరాబాద్కి వస్తే సంచార కులాలకు సంబంధించిన ఎంత బాగుందంటే దూరాలు అమ్ముకుంటాను చిన్న అనుకుంటాను. వాళ్ళు పాపం ఊళ్ళలో పోతే ఎక్కడ ఊరి ఉంటుందో అక్కడ అడుక్కొని తింటారు, ఎక్కడ గుడి ఉంటుందో అక్కడ పడుకుంటారు. వారం రోజులు 10 రోజులు సంచార జాతరలో కొన్ని సంగతి చెప్తారు. అంత జీవనం గడుపుతారు. ఏమన్నా ప్రతి దగ్గర ఏదో రకమైన కమ్యూనిటీ హాల్ ఉండాలి అని చెప్పి చాలా ఊళ్ళలో వేరే కులాలు కావచ్చు కాదు అందరికీ కమ్యూనిటీ హాల్ ఇచ్చిన 10 లక్షలు 10 లక్షలు. ఎవరైనా చనిపోతే ఇల్లు పెట్టాలని అక్కడ ఉంటుంది, ఏదైనా చిట్టులు వేసుకుంటే ఉంటాయని, ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకోవాలంటే ఉంటాయని చెప్పి అన్నీ కావచ్చు. ఇవాళ మనం హైదరాబాద్ చూస్తాం, ఇక్కడ గౌడ సంఘ హాస్టల్ ఉంటుంది, గౌడ హాస్టల్, ఎలమ హాస్టల్, రెడ్డి హాస్టల్, వైశ్య హాస్టల్, పద్మశాల హాస్టల్ ఉంటుంది. అంటే ఏ పిల్లలైతే హైదరాబాద్ చదువుకోవాలని చెప్పి అనుకుంటారు వాళ్ళకు వాళ్ళ కులాల పరంగా హాస్టల్స్ ఉంటే పాప చదువుకునే పెద్దలు ఇక అందరికీ ఎందుకు కూడా దాన్ని ఆలోచించి ఒక 5 కులాలకు 6 కులాలకు ఎందుకు ఉండాలి, మొత్తం ఈ తెలంగాణ అన్ని కులాలకు కూడా ఉండాలి. ఉంటే మరి హైదరాబాద్కి వస్తాం. చీకటి అవుతుంది, ఇంటికి పోయే ఆస్కారం లేదు, మళ్ళీ ఊరి పోతే పోదాంప మా సంఘ భావన ఉంది అక్కడ పడుకుని పోదాంప అని పరవశం ఉండాలనుకున్నాను. ఈ కులంలో పుట్టిన పిల్లలు కూడా చదువుకునేటువంటి ఒక కేంద్రం అని చెప్పి దాని నుంచి వచ్చిందే 78 కులాలకు అందరికీ 2 ఎకరాల నుంచి మొదలుపెట్టి 10 ఎకరాల జాగా ఇచ్చి ఆనాడే డబ్బులు ఇచ్చి కట్టుకోవాలని చెప్పి ప్లాన్ చేసినప్పుడు దాంట్లో భాగమే ఇలా 10 ఎకరాల భూమి నాకు తెలిసి ఇక్కడ ఉన్నది. సంస్కృతి సాంప్రదాయాలు మన కల్చర్ మన అన్నీ కూడా కాపాడుకునే దానికోసం ఒక అడ్డంగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేశాను. నేను ఒకటే అంటే నేను ఎంత అదృష్టవంతునంటే అందుకనే మొన్న నేను ఇట్లా మలకాయలో పోటీ చేస్తున్నాను కానీ ఎక్కడో అక్కడ డబ్బులు పెడితే గెలవం, ఎన్నికల డబ్బులు పెడితే గెలవం, కొనుక్కుంటే దొరకదు. ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్విస్తేనే గెలుతాం. అది కార్పొరేటర్ కావచ్చు, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. మరి నేను ఎంత అదృష్టం అంటే నా 25 సంవత్సరాల నా సర్వీస్ ప్రజలతో మమేకమైన నా చరిత్ర మొన్న ఎన్నికల్లో ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ బస్తీకి ఆ బస్తే, ఏ వడకట్టుకు ఆ వడకట్టే, ఏ కులానికి ఆ కులమే, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా రాయదాని కోటాలని చెప్పి గొప్పగా గెలిపించిన చరిత్ర మనం చూసినాము. అందులో ఎలిమినారు ఏం జరిగిందో బాగా తెలుసు. నాకు తెలిసి చరిత్రలో మళ్ళా అన్ని ఓట్లు కట్టారు. 1,06,000 మెజార్టీ వచ్చింది ఇక్కడ ఎలిమినారు. అంటే ధర్మం నమ్ముకున్నోడికి, ప్రజల్ని నమ్ముకున్నోడికి, శ్రమను నమ్ముకున్నోడికి ప్రజలు ఎట్లా పట్టం కడతారో మన మల్కాయి సజీవ సాక్ష్యం. కాబట్టి నేను మీకు ఒకటే, నేను రానన్నా పనుంది వ్యవసాయాలంటే అప్పుడు నువ్వు రాకపోతే ఎట్లా అన్నా, నువ్వు రాకపోతే ఎట్లా అంటే చిన్నదే కదా ఏమంటే ఇట్లా తెలియదు. అది పిల్లలు పాపం జరుపుకుంటారని చెప్పి అనుకున్నాను. కానీ మళ్ళీ మా రాజేశ్వరన్న మా వీరసావన్న అందరినీ కల్పించిన భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు. నేను మాటిచ్చిపోతున్నా, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నా కోసం ఉండదు, మా లక్ష్మణుడి కోసం ఉండద్దు, మా జీవనుడి కోసం ఉండద్దు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షాన ఉండాలి. పేదవాళ్ళ పక్షాన ఏ అమ్మ అయితే 10 మంది పిల్లలుంటే, ఏ నాన్న అయితే 10 మంది పిల్లలుంటే, ఎవరైతే బలహీనంగా ఉన్నటువంటి బిడ్డ పక్షాన, బలహీనంగా ఉండే కొడుకు పక్షాన ఉంటారో ప్రభుత్వాలు కూడా పేదవాళ్ళ పక్షాన ఉండాలి. అది మర్చిపోయినప్పుడు మంచి జరగదు సమాజం. ఏ మనిషి కూడా అందరూ మంచి ఉండాలని కోరుకుంటుంది తప్ప ఒకరికి పెద్ద ఉండాలి, ఒకరు చిన్న అసలు కనీసం అవసరాలు తీర్చకుండా ఉండాలని ఒకరు కోరుకోరు. కాబట్టి రాబోయే కాలంలో మీకు హామీ ఇస్తున్నాం, తప్పకుండా పేదలకు మరింత న్యాయం, పేదల కోసం మరింత తపన పడే
పరిస్థితులు వస్తాయని చెప్పి మనం చెప్తున్నాం. ఇక్కడ సంఘం, మీ చైతన్యం, మీ ఐక్యత వృధాపోయి నాకు తెలుసు. వృధాపోయి అనేక మంది పిల్లలకి చదువుకున్నారు. ఇప్పుడే విజయ్ చంద్ర గురించి పరిచయం చేస్తున్నాం. అన్న 4 ఇండస్ట్రీస్ ఉన్నాయన్న చెల్లపల్లి, కానీ గర్వం లేదు. గర్వం ఉండదు. ఈ ఆస్తులు, ఈ అంతస్తులు తాత్కాలికమైన కానీ ఒక్కడి మాత్రం ఎవరికి ఎంత ఉంటే ఎంత మేరకు సాయం చేయాలంటే తప్పకుండా సాయం చేయాలి. ఏదో వాడుకోవాలని చెప్పి నేను మరొకసారి మీ పోరాటంలో, మీ అవసరాలలో మీరు ఇంతకుముందు 20 ఏళ్ళు మీతో ఇట్లా ఉండడం, రాబోయే కాలంలో తప్పకుండా మీరు వెంట ఉంటానని ఆనందిస్తూ ఇవాళ గెలుచుకున్న మా ముసలంబాగ్ టీం మా ముసలంబాగ్ టీం 20 ఏళ్ళ క్రితం కన్నడలో పోయి 10 ఏళ్ళ క్రితం ముసలంబాగ్ టీంకు, అదేవిధంగా రన్నర్స్ చీరాల నుంచి వచ్చి ఆడినటువంటి తమ్ములకు అందరికీ వాళ్ళతో పాటుగా అనేక మంది ఇలా పాల్గొన్నారు. వాళ్ళకి ఇలా అనేక ప్రైజులు కూడా వస్తాయి. వికెట్లు ఎక్కువ తీసినందుకు, తర్వాత రన్ ఎక్కువ తీసినందుకు అలాగే వస్తాయి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. మన రన్నర్స్ కప్ జాతీయ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు కాటపల్లి నిరసన్ గారు అన్నగారు ముగ్గురు ఇవ్వాల్సిందిగా కెప్టెన్ కి శ్రీకాంత్ గారికి, కళ్యాణం శ్రీకాంత్ గారికి అందరూ కూడా రావాలి. అందరూ కూడా సపోర్ట్ ఉండాలి. అందరూ కూడా సపోర్ట్ ఉండాలి. అతి నెలగా ఈరోజు మనకి అతి నేల బౌండరీ అంటే ఆ గీత దాటలేకపోయారంటే నెక్స్ట్ టైం పెట్టడానికి శ్రీకాంత్కి ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ లో వాళ్ళంతా దూరంతో ప్రయాసం వచ్చి మనకు పాల్గొంటారు. ఇప్పుడు ముందు జరిగే టోర్నమెంట్ లో కూడా మేము ఇలాంటి సహకారాన్ని అందిస్తున్నాం. మెంటర్ రాఘవ కెప్టెన్ మీరందరూ కూడా టోర్నమెంట్ తీసుకోవాలి. వాళ్ళ పెద్ద మనుషులు చాలా సంతోషంగా ఉంది. మన తర్వాత కార్యక్రమం ఇస్తున్నాము. ప్రతి టీంకి పార్టిసిపేషన్ అమౌంట్ ఉంటుంది.